మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నము కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అందులో కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారులు రాకముందుకు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఏది 72,000 కోట్లది 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమైన అప్పు ఉంది. అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది, ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎఫ్ఆర్బిఎం లోన్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి నేను చెప్తా ఉన్నాను. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థల పైన. అంటే ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3,00,000 కోట్లు అంటున్నారు అంటే, ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసిండ్రు. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే ఈ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వెళ్ళి వసూలు చేస్తారా, చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ ఇంటి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్ళు తాగటానికి అయితే మిషన్ భగీరథ మాట్లాడినో 14,000 కోట్లు చేసారు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి వెళ్ళి వసూలు చేసి కడతారా, చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబ్బులు పెట్టి పిలిచిన వాళ్ళ డబ్బులు వసూలు చేస్తారా. అట్లనే టీఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అంటే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్దర్న్ పవర్ కార్పొరేషన్ 12,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి, ఈ అప్పులు ప్రభుత్వమే కట్టింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీలు ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు, మీరు ఉన్నటువంటి పీరియడ్లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టినరు, ఎందుకు బుకాయిస్తా ఉన్నారు ఇట్లా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు, నేను చెప్పిన ఇప్పటికే అయిపోలే కదా. ఇవన్నీ చేసింది ఎవరు, కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు నేను 8,00,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను, ఇలా 7,00,000 కోట్ల అప్పు చేయలేదని కేసీఆర్ మాట చెప్పండి. వీళ్ళు నేను ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు.
నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది ఇది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? 20,000 ఇలా 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినాం. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్కు చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర అంటే వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతుకు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి ఈ లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి అంటే ఒక్కొక్క రైతు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతుకి కట్టిస్తారా? మీరు ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు గొప్పగా పరిపాలన చేస్తుంటే ఇంత అబద్ధాలు మాట్లాడదు కదా. నేను ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెలు కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. పోనీ అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇవన్నీ వచ్చినాయి కదా, ఏదో డొంక తిరిగి సమాధానం చెప్పిండు.